మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విశ్రాంతి దినము ప్రభువారు మనందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎందుకంటే గతించిన వారం నుండి ఈ వారం వరకు ఆయన రెక్కల చాట్ల మనల్ని, మన కుటుంబాలని ఆయన కాపుదలు ఇస్తున్నందుకు అందును బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు 63వ కీర్తనలో ఒక మాట పలుకుతాడు, నా దేవా నా దేవుడువు నీవే, వేకువనే నేను వెతికెదను. అవును, ఈ దినం మన కుటుంబాలు మనము వేకువనే ప్రభువుని వెతికేవారుగా ఉంటున్నామా? ఆ వెతకడం అంటే ఆయనతో మాట్లాడుట, ఆయన్ని ప్రార్థించుట, వెలుగు రాకముందే చీకటిలోనే పెందలకాడే ప్రభువుని వెతికేవాడుగా దావీదు ఉన్నాడు కనుక దావీదుని, తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, కంచె కాపుదలను ఇచ్చాడు. అదేవిధంగా మనం దేవుని వెతికేవారిగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి మీరు చూడవలసిందిగా కోరుకుంటూ, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఇక్కడ ఒక స్త్రీ కొరకు దేవాది దేవుడు లెక్కించి ఉన్నాడు ఈ గ్రంథంలో. ఎలాంటి స్త్రీ అంటే గనురాలైన స్త్రీ. బైబిల్ గ్రంథంలో అనేక స్త్రీలు ఉన్నారు, అనేక స్త్రీలు మనం చూడవచ్చు. అనేక మాటలు కూడా ఉన్నాయి. ధన్యురాలని ఉంటుంది, సుబుద్ధి గల స్త్రీ అని ఉంటుంది, మూడురాలని స్త్రీ ఉంటుంది. అనేక స్త్రీలు ఉన్నారు. కానీ అనేకుల కొరకు అనేక మాటలు దేవాది దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినము దేవుడు మాట్లాడబోయే మాటలు గనురాలైన స్త్రీ, ఘనమైన స్త్రీ, ఘనత తెచ్చిన స్త్రీ కొరకు ఈ దినము దేవుడు లెక్కించి ఉన్నాడు. ఎందు నిమిత్తము ప్రభువారి మాట రాసిపెట్టి ఉన్నారంటే, ఎలీషా గారు ఒక గొప్ప దైవజనుడు, మంచి ప్రవక్త. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మార్లు ఆయనతో మాట్లాడి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా చేశాడు. ఒకానొక దినమున సునేమి పట్టణానికి వెళ్ళాడంట. తరచుగా వెళ్తూ ఉండేవాడు. ఒకానొక దినమున ఆ స్త్రీ పిలిచింది. ఎవరు? సునేమి స్త్రీ. భోజనానికి రమ్మని పిలిచి ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. ఆయన ఎలాంటి దైవజనుడు అని అంటుందంటే, ఆమె భక్తిగల దైవజనుడు అంట. తరచుగా ఆ ప్రాంతానికి వెళ్తున్న ఆ దైవజనుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ సునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గృహాన్ని దర్శించేవాడు. ఆ గృహంలో ఆమె ఇచ్చే ఆతిథ్యాన్ని, ఆమె ఇచ్చే ఆ యొక్క భోజనాన్ని భుజిస్తూ వెళ్ళేవాడు. దేవుని బిడ్డలకి మనం స్థానాన్ని ఇస్తున్నామా? దైవజనులకి, భక్తిగల దైవజనులకి, సువార్త చేస్తున్న బిడ్డలకి మనం సహకరించే బిడ్డలుగా ఉన్నామా? దేవుని బిడ్డలమైన మనము ఆ బిడ్డ సహకరిస్తుంది. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, నా శిష్యులకి చల్లడి మంచినీళ్ళు, గిన్నెడు నీరిస్తే దాని ప్రతిఫలము ఆ పొందుకుంటారంటాడు. తన బిడ్డలకి మనం సహకరించే వారిగా ఉన్నామా? అంతేకాదు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమెలో ఎందుకు ఆ గనురాలని దేవాది దేవుడు రాసిపెట్టి ఉన్నాడంటే, దైవజనుడి కొరకు ఆమె ఆలోచించిందంట. తన భర్తతో ఒక మాట తెలియజేస్తుంది, మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఎరిగి ఉన్నాను. అందుకే మన గోడ మీద ఒక గది కడదాం, దీపము, బల్ల, పీట, మంచం కూడా ఆయన కొరకు సిద్ధపరుస్తాం. ఎప్పుడు వచ్చిన ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లుగా. చూడండి ఎంత గొప్ప ఆలోచన. దేవుని సేవ చేసేవారికి సహకరించుట, ఆయన భక్తిగల దైవజనుడని ఆమె ఎరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు వేచి ఉంది కనుక
దేవుడి కొరకు ప్రార్థిస్తుంది కనుక ఆయన ఎలాంటి దైవజనుడు అనేది ఆమెకు తెలిసింది. ఆమె కోరిక ప్రకారం తన భర్త మంచి గదిని కట్టాడు. ఆమె ఎప్పుడు ఎలీషా గారు వచ్చినా కూడా ఆ గదిలో విశ్రాంతి తీసుకునేవారు. దైవజనుల కోసం ఒక స్థానం, దైవజనుల కోసం ప్రత్యేకత ఆమె ఆలోచించింది. మంచిదే. మనం చూస్తే మార్త మరియలు కూడా, మార్త అంట యేసు ప్రభు వారిని చేర్చుకుందంట. మరియా యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు చెప్పే బోధ వింది. లూకా సువార్త 10:38 ఉంటుంది. యేసు ప్రభు వారు బేతనీకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వారు గృహానికి దర్శించేవారు, అక్కడ నివసించేవారు ఆయన. అదేవిధంగా ఎలీషాని ఈ స్త్రీ ఒక స్థానాన్ని ఇచ్చింది, భోజనం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చింది. గృహాన్ని ఆయన నిమిత్తం నిర్మించి ఆయన వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లుగా దైవజనుడికి ఒక స్థానం ఇచ్చింది. దైవజనుడికి స్థానం ఇస్తే దేవుడికి స్థానం ఇచ్చినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ దైవజనుడు ఒక ఆలోచించాడు. ఈ సునామీ స్త్రీ మన కొరకు అనేకమైన పనులు చేసి పెట్టింది. ఏం పెట్టింది? భోజనం పెట్టింది, ఆతిథ్యం ఇస్తుంది, మన కోసం గృహం కట్టింది, మనకు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఆ స్థలాన్ని నిర్మించింది. ఆమెకి ఏమి కొదువుగా ఉంది అని తెలుసుకోమని తన శిష్యుడైన గెహేజీని పంపించినప్పుడు గెహేజీకి ఆమె చెప్తుంది ఏమంటే, గెహేజీ అంటాడు ఆమెతో, అమ్మా నీకు రాజుగారితో కానీ ఆ మంత్రితో కానీ లేదా సైన్యాధిపతితో కానీ ఏమైనా చెప్పి ఏమైనా ఇప్పించాలా అని అడిగినప్పుడు, అదే మనం ఆ స్థానంలో ఉంటే మనకు స్థలాలు కావాలి, ఇల్లులు కావాలి, లేదా బంగారం కావాలి, ధనం కావాలని మనం కోరుకుంటాం, దాని ప్రతిఫలం. కానీ ఆ ఒక్క మాట తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా స్వజనంలో ఉన్నాను, నాకేం అవసరం లేదంట. ఎంత గొప్ప మాట చూడండి. దేన్ని కూడా ఆమె ఆశించలేదు. నేను దేవుడి కొరకు చేశాను, దేవుడి సేవకుడికి నేను సాయపడితే నా దేవుడికి నేను సాయపడినట్లే, ఆ దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు, నాకు సమస్తం ఉంది, నాకేం కూడా అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు శిష్యుడు వెళ్ళి దైవజనుడితో ఆ మాట చెప్పినప్పుడు, ఇంకేం కొదువుగా ఉంది ఆమె మన కొరకు ఇంతగా ప్రయాసపడ్డది, ఆమె కొరకు మనం ఏమైనా చేయాలి అని ఆలోచించినప్పుడు గెహేజీ చెప్తాడు, ఆమెకు బిడ్డలు లేరయ్యా, సంతానం లేదు, తన భర్త వృద్ధుడు అని తెలియజేసినప్పుడు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆమెను పిలిచి వచ్చే ఏడాదికి దేవుడిని కుమారుడు అనుగ్రహిస్తాడని దేవుడి చేత ఆశీర్వదింపబడింది. దైవజనుడు చెప్పినట్లుగే కుమారుడు దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, దైవజనుడికి సాయపడ్డది, దైవజనుడికి స్థానాన్ని ఇచ్చింది, దైవజనుడికి స్థలం ఇచ్చింది. ఎలాంటి దైవజనుడు అంటే భక్తి గల దైవజనుడు, ఆ ప్రాంతం అంతా కూడా యెహోవా కొరకు ప్రకటించే దైవజనుడు, అద్భుతాలు చేసే దైవజనుడు. అలాంటి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి గృహం కట్టి విశ్రాంతి కొరకు ఆ యొక్క గదినిచ్చినందుకు దైవజనుడి ద్వారా ఆశీర్వదింపబడి కుమారుణ్ణి అనుగ్రహింపబడ్డది. వృద్ధాప్యమందంట, తన భర్త వృద్ధుడు అయినా దేవుడు అనుగ్రహించాడు. ఆమె అయితే కోరలేదు, కానీ ఆమెకున్న కొదువుని దేవుడు తీర్చాడు అని చాలా సంతోషించింది. సంతోషించిన కొన్ని క్షణాల్లో లేదంటే కొన్ని రోజుల్లో ఆ బిడ్డ మృతి చెందాడు. ఎందుకు గనురాలైందని ఆ మాట మనం తెలుసుకోవాలంటే ఇదంతా కూడా మనం వినాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బిడ్డ ఏమయ్యారంటే చనిపోయాడంట. చనిపోయినప్పుడు ఆమె తొందరపడి దేవుణ్ణి దూషించో లేదా తనను తాను అలరబెట్టుకొని తనను తాను అరుచుకొని లేదంటే ఏడుస్తూ లేదా రొమ్ము కొట్టుకుంటూ ఇరుగు పొరుగు వారిని పిలిచి నాకు దేవుడు ఇచ్చిన బిడ్డ ఇచ్చినట్టుగా ఇచ్చి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు, లేదా తన భర్తని పిలిచి అల్లరి చేయలేదు. కానీ ఏం చేసిందంటే దైవజనుడి మంచం మీద పడుకోబెట్టిందంట ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డని. ఆమె ఆలోచన చూడండి, ఆమెలో ఉన్న ఓర్పు, ఆమెలో ఉన్న సహనము,
ఆమెలో ఉన్న పట్టుదల ఎలాంటిదంటే చాలా సహనం కలిగింది. దైవజనుడు మంచం మీద పడుకోబెట్టింది, సహనంతో ఆలోచించింది. నయోమి అట్టి ఆలోచించలేకపోయింది. ఏమంటది? సర్వశక్తుడు నాకు దుఃఖపరిచాను, నాకు బాధ కలిగించాడు, నాకు రిక్తురాలుగా చేశాడని దేవుణ్ణి దూషించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ స్త్రీ దూషించినట్టుగా దేవుడికి లేదు. కానీ వెంటనే తన భర్తని ఒక పనివాడిని పంపించు, ఎద్దుని ఆ యొక్క బండిని కట్టి వెంటనే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ దైవజనుడైతే నన్ను ఆశ్రయించి నాకు బిడ్డను అనుగ్రహించాడో నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. మంచి నిర్ణయం తీసుకుంది, తెగ్గించింది, ఆమె తెగ్గించి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అయితే తన భర్త అడుగుతాడు, ఈ దినం విశ్రాంతి దినం కాదే, ఈ దినం అమావాస్య కాదే, ఎందుకు నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్తావు? నేను వెళ్ళవలసిందే. ఒక్క మాట కూడా బిడ్డ చనిపోయాడని ఒక్క మాట కూడా భర్తని కానీ ఈ పనివాడిని కానీ లేదా ఇరుగు పొరుగు అని కానీ ఎవరికి తెలియజేయలేదు. కానీ బండి కట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? కర్మేలు పర్వతం దగ్గర ఉన్న దైవజనుడు అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దూరం నుండి ఆ దైవజనుడు చూశాడంట. గేహేజీని పంపిస్తాడు. గేహేజీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ భర్త క్షేమంగా ఉన్నారా, నీ బిడ్డ క్షేమంగా ఉన్నారని అడిగినప్పుడు అక్కడ కూడా మాట పలకలేదు. అందరూ క్షేమంగా ఉన్నాం, అందరూ సుఖంగా ఉన్నాం అంటది ఆమె. ఎవరితో నేను మాట్లాడాలో వారితో నేను మాట్లాడతాను. దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన పాదాల పైన సాష్టాంగపడి, అయ్యా నాకు బిడ్డని కావాలని నేను అడిగానా, నాకెందుకు ఇంత భ్రమ పెట్టావు అని దైవజనుడితోనే అడుగుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చూడండి ఆమెలో ఉన్న ఓర్పు. క్రైస్తవ బిడ్డలమైన మనము ఓర్పు ఉండాలి మనలో. ఒక స్త్రీ బలహీనురాలు అంటారు, స్త్రీలు అల్పమైన ఘటాలు అంటారు. వాళ్ళ ఓర్పు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ స్త్రీలో ఓర్పు చాలా ఎక్కువ. దేవుడి మీద ఆధారపడ్డది, దేవుడి మీద విశ్వసించింది. నా దేవుడు గొప్పవాడు, బిడ్డలు లేనప్పుడు నాకు బిడ్డలు ఇచ్చాడు, నా భర్త వృద్ధాప్యం ఉన్న నాకు బిడ్డని అనుగ్రహించాడు, ఆ బిడ్డను రక్షించగల సమృద్ధి, లేదంటే నా దేవుడు రక్షించగల శక్తిమంతుడు కనుక నా దేవుని దాసుని దగ్గరికి నేను వెళ్ళి అడగాలి, నా బిడ్డను రక్షించమని. ఆ ఒక్క మాట పలికింది. ఎందుకు భ్రమ పెట్టావయ్యా? ఆయనకి అర్థమైపోయింది దైవజనుడికి, దేవుడు నాకు ఈ మాటని మరుగు చేశాడు కనుక వెంటనే దైవజనుడు బయలుదేరాడు. అమ్మ నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్తే కూడా ఆమె వెళ్ళలేదు. అయ్యా నువ్వే రావాలి, నా శిష్యుడికి తీసుకుని వెళ్ళి, వద్దు నువ్వే రావాలి, నువ్వు భక్తి గల దైవజనుడు అని నేను ఎరిగి ఉన్నాను, నువ్వు వస్తే నా బిడ్డ నా కుమారుడు బ్రతుకుతాడు. అదేవిధంగా ఎలీషా గారు వెళ్ళి ఆ బిడ్డని ప్రార్థన చేసి తండ్రిని అడిగి ఆ బిడ్డని తిరిగి ప్రాణం పోసి తిరిగి దేవుడు జీవాన్నిచ్చి ఆ బిడ్డని తన చేతిలో దైవజనుడు పెట్టినప్పుడు చాలా సంతోషించింది, దేవుణ్ణి మహింపరిచింది, ఆనందించింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమె యొక్క తెగింపు, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ఓర్పు, ఆమె యొక్క సహనము గొప్పది. గనుక ఎవరిని చెప్పలేదు. ఆ బిడ్డ చనిపోయినట్లుగా బ్రతికి ఉన్నారే అనుకుంటారు అందరు కూడా. భర్తను కూడా తెలియజేయలేదంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చూడండి ఎంత ఓర్పు ఉందో. స్త్రీలు ఆ విధంగా ఉంటున్నారా? ఓర్పు కలిగి చిన్న మాట వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు భర్తలని లేదా కుటుంబంలో అల్లకుల్లోలం పెట్టేసి గందరగోళం చేసేసి ఎవరికి శాంతి, సుఖము, ఆనందం, సంతోషం లేకుండా చేసే స్త్రీలుగా ఉన్నారు. ప్రతి విషయానికి స్త్రీలు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవరి కోసమో, తన భర్త కోసం, తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, తన కుటుంబం కోసం ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. ఘనురాలైన స్త్రీ అన్నాడు దేవుడు. ఘనురాలైన స్త్రీలుగా ఉండాలి మనం. క్రైస్తవ బిడ్డలకి అట్టి నిరీక్షణ ఉండాలి. ఉందా?
ఉండేలాగున మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు అట్టి నిరీక్షణ ఉంది కనుక దైవజనుడు ఒక మాట చెప్తాడు. అదే 8వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అమ్మ ఈ దేశంలో కరువు రాబోతుంది, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు అని తెలియజేసినప్పుడు ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళింది. నయం ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. దేవుడు చెప్పలేదు, దైవజనుడు చెప్పలేదు. ప్రియమైన దేవుడు బిడ్డ, దేశంలో కరువు వచ్చిందని న్యాయాధిపతుల కాలంలో మోయాబు దేశానికి, శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. కానీ ఈమె ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడు చెప్పుతే వెళ్ళింది. అమ్మ కరువు రాపోతుంది 7 సంవత్సరాలు, వెళ్ళిపో, నీకు ఎక్కడికి దేవుడు నీకు ఎక్కడ చూపిస్తే అక్కడ. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళింది. 7 సంవత్సరాల కరువు తర్వాత ఆ ప్రాంతానికి వచ్చింది తిరిగి. తన గృహానికి లేదా తన యొక్క సమాజానికి వెళ్ళలేదు, కానీ రాజు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? తన భాగాన్ని అడగడానికి. ఆ రాజు దగ్గరికి వెళ్తున్న సమయంలో గెహజీ రాజు దగ్గర ఉన్నాడట. గెహజీకి ఆ రాజు అడుగుతాడట, గెహజీ దైవజనుడైన ఎలీషా చేసిన కొన్ని అద్భుతాలు నాకు ఈ దినం తెలియజేయ్యా అనేసి చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఒక స్త్రీ ఉంటుంది, ఆమె దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది, గృహం కట్టింది, వాళ్ళకి బిడ్డలు లేరు, బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు ఆ దైవజనుడి ద్వారా, ప్రార్థన ద్వారా. ఆ బిడ్డ చనిపోయాడు. మళ్ళా ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది, ప్రాధాయపడింది. దైవజనుడు వెళ్ళి ఆ కుమారుని రక్షించి తన చేతిలో పెట్టాడు అని ఆ మాట చెప్పినప్పుడు కల్లా ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ఆ స్త్రీ ఈమె, ఆ చనిపోయిన కుమారుడు ఈయనే అని తెలియజేసినప్పుడు రాజు చాలా ఆనందించాడంట, సంతోషించాడు. నిజంగా దైవజనుడికి ఇంతగా ఆదుకుందామె, స్థానం ఇచ్చిందా? తన కుమారుడు చనిపోతే ఎవరికి చెప్పకుండా దైవజనుడి దగ్గరికే వచ్చిందా? మంచిది. ఒక సైన్యాధిపతిని పిలిపించి ఆయన ఏం చేశాడంటే, ఈ 7 సంవత్సరాల్లో ఆమెకు వెళ్ళవలసిన భాగము లేదా ప్రతిఫలము సమస్తాన్ని కూడా ఆమెకి ఇచ్చే అని రాజు పంపించినప్పుడు, సమస్తం 7 సంవత్సరాలు ఆమె కష్టపడలేదు, పని చేయలేదు, ఏమి కూడా చేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు కష్టపడపోయినా, నువ్వు శ్రమించిపోయినా, నువ్వు దాచుకోపోయినా, దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో 7 అంతులుగా కదండి, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా 7 అంతులు ఆమెకి ఇచ్చారంట. చూడండి, ఆమె ఆ ఊరిలో లేకపోయిన కరువు కాలంలో తన సంపాదన అంతా కూడా తిరిగి దక్కించుకొని స్త్రీగా ఉంది. ఎందుని బట్టి అంటే దైవజనుని ఆతిథ్యం ఇచ్చింది, దేవుడి మీద ఆధారపడ్డది, దేవుడి బిడ్డలకి సమస్తము సాయపడ్డది. అన్ని విషయాల్లో భక్తి గల దైవజనుడని ఆమె ఎరిగి తన కొరకు సువార్త చేస్తున్న దైవజనుడని ఎరిగి తన కొరకు మంచి గృహాన్ని నిర్మించింది. కనుక దేవుడు ఆస్వాదించాడు, దీవించాడు దేవుని. ఆమె కరువు కాలంలో కూడా అందరి కరువు ఉంది, ఆమె కరువు లేదు. ఆమె తృప్తి చెంది ఉంది. తిరిగి వచ్చినప్పుడు కూడా 7 సంవత్సరాల భాగాన్ని రాజు ఇప్పించాడు. ఎందుకంటే కేవలము ఆమెకున్న సహనం, ఆమెకున్న ఓర్పు, దేవుడి పట్ల భయభక్తులు, దైవజనుడి పట్ల భయభక్తులు, దైవజనుడు చెప్పే మాటలు, దేవుడి మాటలు మనం వినగలిసే స్థితిలో, పరిస్థితుల్లో ఉంటున్నామా? వినకుండా మన ఇచ్చుల విడి జీవితాల్లో జీవిస్తున్నామా? క్రైస్తవ బిడ్డలమైన మనం. ఒక స్త్రీ చూడండి, దేవుడు గనురాలని రాయించాడు, గనురాలైన స్త్రీ. ఈ దినం ఎలా ఉన్నా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టుకోవడం అంటే ఇటుకలు, సిమెంట్, ఇసుక కలిపి కట్టుకోవడం కాదు. తన కుటుంబాన్ని కట్టుకోవడం, తన భర్తని దేవుడిలో నడిపించడం, తన బిడ్డల్ని దేవుడిలో నడిపించడం, తన కోసం ప్రార్థన చేయడం, తన బిడ్డల కోసం ప్రార్థన చేయడం, తన కుటుంబం కోసం ప్రార్థన చేయడం, తన సమాజం కోసం ప్రార్థన చేయడం, తన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయడం, అది స్త్రీలో ఉండాలి.
సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. మాట విసిరినప్పుడు కూడా ప్రతి మాట మనం విసిరేయకూడదు, ప్రతి మాట మనం చెప్పేయకూడదు. ఓర్పు కలిగిన స్త్రీగా ఉంటే నువ్వు దీవింపబడతావు, ధన్యురాలు అవుతావు, ఆశీర్వదింపబడతావు. ఎలా ఆశీర్వదింపబడతావంటే దేవుడు లెక్కించేస్తాడు నీ పేరు కూడా. గనురాలైన స్త్రీ, అట్టి ఘనంగా స్త్రీలందరూ ఉండాలని, క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఉండాలి. నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ కాపుదల కృపనిచ్చినందుకు స్తోత్రం. ఇదిగో గనురాలైన స్త్రీ నిమిత్తము కొన్ని మాటలు మేము ఆలకించాం. ఆమెలో ఉన్న ఓర్పు, ఆమెలో ఉన్న సహనము, ఆమెలో ఉన్న భక్తి గల జీవితము, ఆమెలో ఉన్న విశ్వాసము ప్రభువా గొప్పది నా తండ్రి. అట్టి కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. స్త్రీలకు ముఖ్యంగా అనుగ్రహించండి. ఓర్పు కలిగి సహనం కలిగి జీవించినట్లుగా నా తండ్రి, నీ బిడ్డలమైన మేము ఒక్కవేళ తండ్రి మేము తప్పుదములు చేస్తే మమ్మల్ని క్షమించి, ఈ వాక్యం విన్నాము, ఈ దినము ఈ మాటలు విన్నాం, మేము స్థిరత్వం కలిగి నా ప్రభువా గనులుగా గనురాలుగా నా ప్రభువా జీవించడానికి మా కృపను అనుగ్రహించమని, మహిమ మీరు పొందుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పుణ్యనామంలో వచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి గనులుగా గనురాళ్ళుగా ఉంచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మీకు దీవించునుగాక.